హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే అందరి ఫేవరెట్ గోబీ. సో, ఇలా ఇంట్లో సింపుల్‌గా, హెల్తీగా ఎలా చేసుకోవాలో నా స్టైల్‌లో ఈ వీడియోలో చూసేయండి. సో, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. మైదా, కార్న్‌ఫ్లవర్, అల్లం వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ పేస్ట్, కర్రీ లీవ్స్, క్యాబేజీ తురుము, రెడ్ చిల్లీ పౌడర్, ఆచి చికెన్ మసాలా పౌడర్, టేస్టింగ్ సాల్ట్ అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ సాల్ట్ అండ్ ఆల్సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యాబేజీని పిండేసుకోవాలి వాటర్ అన్నీ. అది 2 కప్స్ తీసుకున్నాను. అందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి గ్రీన్ చిల్లీని వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి అంతే. ఇప్పుడు ఆచి చికెన్ మసాలా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని తగినంత ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు మైదా, కార్న్‌ఫ్లవర్ మీకు సరిపడంత వేసుకొని మిక్స్ చేసుకోవాలా బాగా. నాకైతే వాటర్ ఏం అవసరం పడలేదు, ఎందుకంటే అందులో వాటరే సరిపోయాయి. సో, ఇప్పుడు కర్రీ లీవ్స్ తీసుకున్నాను, స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కింది. సో, ముందుగా బాల్స్ లాగా చేసేసుకున్నాను. ఆ బాల్స్ని అందులోకి వేసేయడమే. అలా వేసి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై గోబీ కదా అండి, క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. సో, అలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ like, share and subscribe guys, and share with your family and friends also. Keep supporting for me. Thank you for watching guys. Bye bye.